20వ కీర్తన మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనము మీరందరూ కూడా కలిసి చదవండి. ఈ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఆపత్కాలమునందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టున్నప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. మొదటి వచనాన్ని నాతో పాటు అందరూ కలిసి పలకండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో స్థిరపరచి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. అందరూ కూడా తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనమందరం శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని మనము విందాం. దేవుని యొక్క నడిపింపు కొరకై వినగలిగిన చెవి దేవుడిచ్చున్నట్లుగాను గ్రహించగలిగేటటువంటి మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు దేవా, మీ ఘనమైన మీ శ్రేష్టమైన మీ గొప్ప నామముకై వందనాలు, స్తుతులు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇది పునరుద్ధానపు వేళ నీవు ప్రేమించి స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన మీ సంఘముగా మేమందరం సమకూర్చబడ్డాం. ప్రభువా, ఇప్పటి వరకు పాటలు పాడుతూ అయా నీ సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధన చేస్తూ నీకు మ్రొక్కుచు దేవా నీ వైపే చేతులు చాచి నిన్ను ఘనపరుస్తూ వచ్చాం. మా స్తుతి ఆరాధన అలనాడు ఇశ్రాయేలుల స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నట్లుగానే ఈ దినమున మా స్తుతులను కూడా అంగీకరించి మా మధ్యలో నీవు అయా ఈ స్తుతి సింహాసనము పైన ఆసీనుడవై ఉన్నావని నమ్ముతూ స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, జరగవలసిన కార్యక్రమం అంతటిలో తోడుండండి. వాక్య పరిచర్యలో నీ సేవకుని అభిషేకించి బలపరిచి వాడుకొని అందరికీ వినబుద్ధి పుట్టించమని ఈ ప్రార్థన అంగీకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనం చదువుకున్న కీర్తన భాగము 20వ కీర్తన మొదటి వచనం నుండి 9 వచనముల వరకు కలిగినటువంటి ఈ కీర్తనలో మొదటి మాట, మొదటి వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఈ 20వ కీర్తన పైన చిన్న అక్షరాలలో మనం చూస్తే ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని మనము చిన్న అక్షరాలలో మనం చదువుతున్నాం. అంటే ఈ కీర్తన రచించినది దైవజనుడైన కీర్తనాకారుడైనటువంటి ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజులలో 2వ రాజుగా దావీదును మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దావీదు ఈ కీర్తనను వ్రాస్తూ దావీదు ఈ కీర్తనలోని అనేక విషయాలను మనకు నేర్పుతూ వస్తున్నటువంటి మాట, నిశ్చయంగా పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయము కలుగుతుంది అని, సియోనులో నుండి దేవుడు ఆదుకుంటాడని మనకు తెలియపరుస్తూ ఇక్కడ ఒక వ్యక్తి యొక్క పేరును మనకు బయలుపరుస్తూ వచ్చాడు. ఒక వ్యక్తిని గురించి మనకు తెలియచేస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే, మీరు గమనించండి, యాకోబు దేవుడు. స్తోత్ర, హల్లెలూయా. యాకోబును గూర్చి ఈ 20వ కీర్తనలో మనకందరికీ కూడా, మనకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి దేవుని భక్తులైన వారికందరికీ కూడా యాకోబును గూర్చి మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ యాకోబును గూర్చి మనమందరమును కూడా నేర్చుకొనదగిన అనేక విషయాలు ఉన్నాయి. యాకోబును గూర్చి అందరికీ తెలిసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యాకోబు అంటే చాలు, యాకోబు మోసగాడు. యాకోబు అంటే ఎవరంట? మోసగాడు. యాకోబు అంటే మోసగాడు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ తెలియని మరొక విషయం ఏమిటంటే, ఒక ప్రక్క యాకోబు మోసగాడుగా కనబడతాడు, కానీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే యాకోబు ఆశీర్వదింపబడినవాడు. స్తోత్ర, హల్లెలూయా. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే యాకోబు ఆశీర్వదింపబడిన వాడుగా కనబడతాడు. యాకోబు దీవించబడిన వాడుగా కనబడతాడు. యాకోబు దేవుని వలన అభివృద్ధి చెందేవాడుగా మనము చూడగలుగుతాం. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనమందరమును కూడా ఆదికాండములోని 28వ అధ్యాయములో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాం. దయచేసి మీరందరూ కూడా దయచేసి చూడండి. ఆదికాండము 28వ అధ్యాయములో యాకోబును తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఆశీర్వదించిన విధానాన్ని మనము జ్ఞాపకం చేస్తాం. ఈ 28వ అధ్యాయములో నుండి మీరు 3వ వచనం నుండి చూస్తే, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేక జనములగున్నట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా ఉన్న నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని అతనిని దీవించి యాకోబును పంపివేశను. ఎవరు దీవించారు? ఏమండి, తండ్రి అయినా ఇస్సాకు దీవించాడు. ఎక్కడి నుండి ఎక్కడకు పంపించాడు అంటే, మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఇదిగో ఈ పద్దనరామును విడిచిపెట్టి దేవుని కృపను బట్టి ఇతడు వేరొక చోటికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పరచబడినది. కానీ ఇక్కడ యాకోబును తండ్రి ఏమని దీవించాడంట? ఏమని దీవిస్తున్నాడు అంటే, సర్వశక్తి గల దేవుడు
నిన్ను ఆశీర్వదిస్తాడు. నా కుమారుడా యాకోబు, సర్వశక్తి గల దేవుడు నీకు తోడున్నాడు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు సంతానాభివృద్ధి కలుగజేస్తాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా నీకు నీ జనమును అనేకులగున్నట్లుగా నీ వంశవృక్షాన్ని దేవుడు వృద్ధి చేస్తాడు అని పలికాడు. స్తోత్రం. ఈ 28వ అధ్యాయములో, ఆదికాండం 28వ అధ్యాయములో 3-4 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యాకోబును తండ్రి అయిన, సర్వశక్తి కలిగినటువంటి దేవుని పేరిట తండ్రి అయిన ఇస్సాకు దీవించను ఆశీర్వదించను. ఆయనను గురించి చెప్పుతున్న మాట అంటే ఏమంటున్నాడంటే, నేను కాదు కుమారుడా, నీ తల మీదికి దేవుడే దీవెనను పంపాడు, ఆశీర్వాదాన్ని పంపాడు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు. ఈ మాట ఇక్కడ తండ్రి దీవెన ఎవరి మీద ఉంది? కుమారుడైన యాకోబు మీద ఉంది. కుమారుడైన యాకోబు మీద ఉంది. తండ్రి దీవెన కుమారుడి మీద ఉంది, అనగా యాకోబు మీద ఉన్నది. ఇక్కడ ఈ తండ్రి దీవించిన విధానాన్ని మనము గమనిస్తాం. మరొక చోట తల్లి దీవెనను కూడా కలిగినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, దయచేసి మీరు చూడండి, 27వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 27వ అధ్యాయములో మీరు 13వ వచనమును చూడండి. అయినను అనగా యాకోబు తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా. ఇక్కడ తల్లి కూడా ఏం చేస్తుందంట? యాకోబును దీవిస్తుంది, యాకోబును ఆశీర్వదిస్తుంది, యాకోబుకు సంతాన వృద్ధి కలుగుతుందన్నటువంటి దీవెనను ఇస్తున్నట్టుగా మనం ఈ లేఖనాలలో మనం చూడగలుగుతాం. యాకోబును దీవించిన తల్లి ఏ విధంగా దీవించిందో మనం ఈ 27వ అధ్యాయం అంతా చదివితే తెలుస్తుంది. ఇస్సాకునకు 2 కుమారులు. పెద్దవాని పేరు ఏశావు, చిన్నవాని పేరు యాకోబు. పెద్దవాడేమో ఏశావు, చిన్నవాడేమో యాకోబు. ఈ ఇద్దరిలో జ్యేష్ఠత్వం ఎవరికి రావాలి అంటే ఏమండి, పెద్దవాడైన ఏశావుకే రావాలి, ఏశావుకే రావాలి. అందుకే తండ్రి మొట్టమొదటగా ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావును దీవించాలని, ఏశావును ఆశీర్వదించాలని, ఏశావు యొక్క సంతానాన్ని వృద్ధి చేయించాలని, సర్వశక్తి కలిగిన దేవుని పేరిట ఏశావును ఆశీర్వదించాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, యాకోబు మీదికి దీవెన వచ్చిన సందర్భాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చదవగలుగుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తున్నటువంటి మాట ఇదిగో, యాకోబు దీవెన తన నెత్తి మీదికి రావడానికి, తన తల మీదికి రావడానికి యాకోబునకు కలిగినటువంటి ఆశీర్వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనం అందరము తల్లి దీవెనను రావడానికి, అలాగే తండ్రి దీవెనను రావడానికి కేవలము యాకోబు వారికి విధేయత చూపినవాడుగా, మాట వినినవాడుగా, వారు చెప్పినట్లుగా చేసే వ్యక్తిగా మనము ఇక్కడ గమనించగలుగుతున్నాం. యాకోబుతో తండ్రి ఏం చెప్పాడంటే, అయ్యా ఇదిగో ఈ 28వ అధ్యాయంలో యాకోబుతో ఇస్సాకు చెప్పినటువంటి మాట, ఆయన ఏమని చెప్పాడంటే, నా కుమారుడా నీవు ఇక్కడ కనాను దేశపు కుమార్తెలలో 6వ వచనం చూడండి. నా కుమారుడా యాకోబు, నిన్ను దీవించి నిన్ను పంపిస్తున్న చోటుకి నువ్వు వెళ్ళు,
కానీ ఇక్కడ ఉన్నటువంటి కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించాడు. ఎవరిని పెళ్లి చేసుకోకూడదంట? కనాను స్త్రీలను వివాహం చేసుకొనవద్దు, అన్యజనులైన వారిని వివాహం చేసుకోవద్దు, జీవము కలిగిన దేవుని గూర్చిన జ్ఞానము లేని వారి విషయంలో జాగ్రత్త వహించాలి అని దేవుడు చెప్పుతూ వచ్చాడు. ఈ యాకోబుకు తండ్రి ఏమో ఇలాగూ చెప్పితే తండ్రి మాటను ధిక్కరించిన వాడుగా పెద్ద కుమారుని గూర్చి మనము చూస్తాం. చూడండి, ఈ 6వ వచనంలో యాకోబు తండ్రి మాట విని కనాను దేశపు కుమార్తెలలో ఒకదానినైనను పెళ్లి చేసుకొనకుండా తండ్రి చెప్పినట్టు మాట ప్రకారము అతడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అయితే ఏశావు తల్లిదండ్రుల యొక్క మాట విని దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లుగా మనము ఈ లేఖనాలలో మనము చదువుతాం. 8వ వచనం చూడండి. ఏశావు తెలుసుకొని, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు. ఎవరికి ఇష్టురాండ్రు గారంట? తండ్రికి ఇష్టురాండ్రు కాదు. తండ్రికి ఇష్టురాండ్రు కానీ వారిని వివాహం చేసుకోవాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారంట? ఏమండి, యాకోబేమో తండ్రి మాట విని తండ్రి చెప్పినట్లు చేసేవాడేమో యాకోబు. ఇప్పుడు ఏశావేమో తండ్రి మాట ధిక్కరించి తండ్రికి ఇష్టము లేని కార్యమును చేసిన వాడుగానేమో ఏశావును మనము ఈ 8వ వచనం 28వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు అంట తండ్రికి ఇష్టము లేని పనిని చేసి అతడు కనాను స్త్రీలైన వారిని వివాహము చేసుకున్నట్లుగా 9వ వచనంలో మనం చూస్తాం. చూసారా, ఒకడేమో తండ్రి తల్లి దీవెనలను పొందడానికి వారి మాట విని వారు చెప్పినట్లు చేసే వ్యక్తిగా మనం చూస్తున్నాము. మరొక వ్యక్తి ఏమో తండ్రి మాట వినక తల్లి మాట వినక వారు చెప్పినట్లు చెయ్యక వారికి ఇష్టము లేని పని చేసిన వాడుగానేమో ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న 20వ కీర్తనలో ఎవరి నామము నిన్ను ఉద్ధరిస్తుంది? ఏమండి, ఎవరి నామము నిన్ను ఉద్ధరిస్తుంది అంటే యాకోబు దేవుని నామము. అంటే ఇప్పుడు దేవుడు యాకోబుకు ఎందుకు దేవుడయ్యాడు అంటే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు నిర్గమాకాండము 20వ అధ్యాయములో దేవుడు చెప్పినటువంటి ఒక ఆజ్ఞలలో ఒక ప్రధానమైన ఆజ్ఞ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏమన్నాడంటే, తల్లిదండ్రులను నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. స్తోత్ర. ఇది ఎవరి ఆజ్ఞ? జీవము కలిగిన దేవుని ఆజ్ఞ. జీవము కలిగిన దేవుని ఆజ్ఞ ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు. ఒక కుమారుడు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏం కావాలి? ఏం చేయాలి? తండ్రికి ఇష్టమైన పనులు చేయాలి. రెండవది, ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తండ్రి మాట వినాలి. స్తోత్రం. ఇప్పుడు తండ్రి మాట ఏంటి? తండ్రి చెప్పే మాట ఏంటి? తండ్రి చెయ్యమన్న పని ఏంటంటే, నా కుమారుడా కనాను స్త్రీలలో ఎవరిని వివాహం చేసుకోవద్దు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏశావు తండ్రిని ప్రేమిస్తూ వచ్చాడా? యాకోబు తండ్రిని ప్రేమిస్తూ వచ్చాడా? అంటే ప్రేమించటము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతడు నన్ను
ఏం చేస్తాడంట? వెంబడిస్తాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. నన్ను ప్రేమించేవారు నా మాట వింటారు, వారు నన్ను వెంబడిస్తారు. దేవుని పిల్లలుగా, దేవుని యొక్క సంఘముగా, దేవుని అందలి విశ్వాసం కలిగిన దేవుని భక్తులముగా దేవుడు మనకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, మనమందరమును తండ్రి దీవెనలను, తల్లి దీవెనలను, దేవుని దీవెనలను మనమందరం పొందాలి. స్తోత్ర. హల్లెలూయా. తండ్రి దీవెన పొందాలి, తల్లి దీవెన పొందాలి, సృష్టికర్త అయిన దేవుని దీవెన పొందాలి. ఇది సృష్టికర్త అయిన దేవుడు మనకిస్తున్నటువంటి ఆజ్ఞలలో, ప్రధానమైన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దీర్ఘాయుష్మంతులమగునట్లు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. ఇప్పుడు తల్లి మాట, తండ్రి మాట, మూడవది దేవుని మాట. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద ఇంకొక ఇద్దరు అదనంగా ఉన్నారు. ఎవరు? అరచేతికి ఎన్ని వేళ్ళు? 5. తండ్రి, తల్లి, తర్వాత దేవుడు. ముందు చెప్పుకుందాం, దేవుని చెప్పుకుందాం. దేవుడు తర్వాత తండ్రి, తండ్రి తర్వాత తల్లి, తల్లి తర్వాత సమాజంలో గురువులు, తర్వాత పెద్దలు. ఇప్పుడు ఈ 5 రకాల పరిచర్య విధానము భూమి మీద జరగాలి. ఈ 5 రకాల పనులు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఖచ్చితంగా, తన జీవితంలో ప్రతి మనుషుడు దీర్ఘాయుష్మంతుడగునట్లు అనుసరించి నడవాలి. నువ్వు నడవాలి, నువ్వు జీవించాలి, నువ్వు దీర్ఘాయుష్మంతుడవు కావాలి అంటే, నిశ్చయంగా నువ్వు ఆశీర్వదింపబడిన వాడువు కావాలంటే, నిశ్చయంగా నీవు వృద్ధిలోనికి రావాలి అంటే, నిశ్చయంగా నీవు ఇదిగో నీ సంతానము విస్తరింపబడాలి అంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇష్టమైన పనిని చెయ్యాలి. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎవరికి ఇష్టమైన పని చేయటానికి ముందుకు అడిగేశాడు? యాకోబేమో తండ్రికి విధేయత చూపి తండ్రికి ఇష్టమైన పనే చేద్దామని కష్టాన్ని కూడా కొని తెచ్చుకున్నవాడు యాకోబు. ఇష్టం లేని పని చేద్దాం, కష్టపెట్టుదాం, బాధపరుచుదాం, ఏమైనా కానివ్వండి, నా ఇష్టమే సిద్ధించునుగాక అనుకున్నవాడు ఏశావు. ఏశావు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం, అతడు చాలా నష్టపోయినటువంటి పరిస్థితిని. దేవుని బిడ్డలారా, సంఘముగా, దేవుని ప్రజలంగా, దేవుని అందలి విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలముగా మనకందరికీ ఇదిగో యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుంది అని ఎందుకు చెప్పబడిందంటే, యాకోబు ఏ పద్ధతిని అనుసరించాడో, ఏ విధేయతను అనుసరించాడో, ఏ విధంగా మాట విన్నాడో, ఏ విధంగా మాట చొప్పున నడుచుకున్నాడో, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడును కూడా అలాగే ప్రవర్తించాలి. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు గురించి మనము ఆదికాండము 28వ అధ్యాయంలో తండ్రి దీవెనలు పొందుకున్నవానిగా చూస్తాం. అదే ఆదికాండం 27:13 వచనంలో తల్లి దీవెనలు పొందుకున్నవాడుగా మనం చూస్తాం. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. అతడు తల్లి గర్భములో పిండముగా ఉండినప్పుడే 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనములు చూడండి. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. ఎవరు ఈమె? ఏమండి, దేవుణ్ణి అడగడానికి వెళ్ళిన ఈమె పేరు ఏం పేరంట? ఇస్సాకు భార్య అయిన రిబకా. రిబకా దేవుని దగ్గరకు వెళ్ళింది. దేవుని దగ్గర ఇలా అడుగుతుంది, ప్రభువా, నా జీవితంలో చాలా సంవత్సరాలు సంతానము లేక నేను గొడ్రాలుగా జీవితాన్ని అనుభవించాను.
నేను అంత అవమానాన్ని భరించాను, బాధలు భరించాను, శ్రమలు భరించాను. నీ దయ వలన నువ్వు నాకు సంతానం ఇచ్చావు. నేను ఇప్పుడు గర్భం మోస్తున్నాను. నా గర్భములో ఏదో పోరాటము జరుగుతుంది. ఏదో పోరాటం జరుగుతుంది. ఏం పోరాటం అంట? ఆమె గర్భంలో యుద్ధం జరుగుతుంది. స్త్రీ యొక్క గర్భము యుద్ధ భూమి అంట. స్తోత్ర. ఏ భూమి? స్త్రీ యొక్క గర్భము యుద్ధ భూమి. భూమి మీద నివసిస్తున్న ఇల్లు ఒక యుద్ధ భూమి. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, గర్భంలో గెలవాలి, రెండవది ఇంట్లో గెలవాలి. ఇంట్లో గెలిచి ఏం చేయాలంట? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట్లో గెలవాలి అంటే మనమందరమును కూడా ఇంటిలో మనము గెలవాలంటే మనకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇదిగో మనకు ఇక్కడ కనబడుతున్నటువంటి యాకోబును గూర్చి, ఏశావును గురించి మనం గమనిస్తున్నాం. ఈ ఇద్దరు గర్భములో పెనుగులాడుతూ ఉన్నారు. వీరిద్దరు పెనుగులాడుతున్నారు. నేను ముందంటే నేను ముందు అని. వాళ్ళిద్దరు పెనుగులాడుకుంటుంటే ఈమె ఈ బాధ భరించలేక, తట్టుకోలేక దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడిగింది. అప్పుడు దేవుడు ఆమెతో ఇట్లు అని నేను స్తోత్ర ఆమెతో ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి, చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. పెద్దవాడెవరు? బైబిల్ ప్రకారం పెద్దవాడెవరు? ఏశావు. చిన్నవాడెవరు? యాకోబు. ఇక్కడ దేవుని దీవెన ఎవరికి ఉంది? పెద్దవాడికి ఉందా, చిన్నవానికి ఉందా? చిన్నవానికి. ఎలా చెప్పగలుగుతున్నాం? ఇక్కడ ఇస్సాకు భార్య అయిన రెబెకమ్మతో దేవుడు చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. అంటే దీవెన అంటే మీరు జ్ఞాపకం చేసుకోనండి, బానిసత్వంతో కూడినది దీవెన కాదు. దీవెన అనగా ఇదిగో మనం జ్ఞాపకం చేసుకున్నాం, అవమానకరమైన స్థితిని అనుభవించటము అది దీవెన కాదు. దీవెన అంటే అన్ని విషయాలలో హెచ్చింపబడుట. హల్లెలూయా. అన్ని విషయాలలో గౌరవించబడుట. దీవెన అనగా అన్ని విషయాలలో అందరికంటే ఉన్నతంగా ఉండడమే దీవెన యొక్క గొప్పతనము. స్తోత్ర. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకునండి, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును అని దేవుడు ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని దీవించను అంటే చిన్నవాణిని దీవించాడు. ఈ చిన్నవాని పేరు యాకోబు. స్తోత్రం. ఎందుకు? దేవుడు వీరిద్దరును కూడా గర్భములో ఉన్నప్పుడే దేవుడు వీరిని ఇద్దరిని ఎందుకు ఒకరిని ద్వేషించాడు, ఒకరిని దేవుడు ఎందుకు ప్రేమించాడు అంటే దేవుడు భవిష్యత్ జ్ఞాని. స్తోత్రం. ఏ జ్ఞాని అంట? భవిష్యత్ జ్ఞాని, త్రికాల జ్ఞాని. నిన్న ఏం జరిగిందో మనం మర్చిపోతాం, కానీ సంవత్సరాలకు పూర్వం ఏం జరిగిందో, సంవత్సరముల తరువాత ఏం జరగబోతుందో, ప్రస్తుతం ఏం జరుగుతుందో అందరికంటే బాగుగా ఎరిగిన వాడు సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సర్వజ్ఞుడైన వాడు, సర్వాంతర్యామి అయిన వాడు, ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు. అంత గొప్ప దేవుడు ఇప్పుడు యాకోబును ఏం చేస్తున్నాడంటే దీవిస్తున్నాడు. యాకోబు, నీవు చిన్నవాడవుగా పుట్టావు, కానీ నీవు ఇదిగో పెద్దవానికి నీవు బాసుగా ఉంటావు. స్తోత్రం. యజమానిగా ఉంటావు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు.
ఎందుకు యాకోబు పరిస్థితి ఇంతగా దీర్ఘాయుస్సుతో కూడిన ఆశీర్వాదం ఎందుకు ఇతని మీదకి వచ్చింది? యాకోబు మీదికి రావలసిన, ఏశావు మీదికి రావలసిన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టాడు అంటే, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుతాం. అతడు దేవుని మాట వినలేదు. రెండవది, దేవునికి ఇష్టము లేని పనులు చేశాడు. ఇష్టం లేని పనులు మీరు జ్ఞాపకం చేసుకురండి. ఏశావు ఇష్టం లేని పనులు చేశాడు. ఎవరికి ఇష్టం లేని పనులు? తండ్రికి ఇష్టం లేని పని చేశాడు, నష్టపోయాడు. తల్లికి ఇష్టం లేని పని చేశాడు, నష్టపోయాడు. దేవుడికి ఇష్టం లేని పనులు చేశాడు, నష్టపోయాడు. ఇంకెవరున్నారు? ఇంకా ఇద్దరున్నారు సమాజంలో. పెద్దలు ఉన్నారు, తర్వాత గురువులు ఉన్నారు. మీరు ఎవరినైనా చూడండి, గురువు దగ్గర విద్య నేర్చుకునేవాడు ఏమండి వినకుండా, విధేయత చూపకుండా ఏ శిష్యుడైనా గురువు అంతటి ఏమండి జ్ఞానము సంపాదించగలుగుతాడా? ఏమండి గురువు గారి దగ్గర విని విధేయత కలిగిన వాడే గురువు అంతటి వాడు అవుతాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏ విద్యార్థి అయితే, ఏ శిష్యుడైతే గురువు దగ్గర వినడో, నేర్చుకోడో, గురువుకు విధేయత చూపడో, నిశ్చయంగా ఆ విద్యార్థి నష్టపోతాడు. అందుకే గురువుల దయలో మనం వర్ధిల్లాలి, పెద్దల దయలో మనము వర్ధిల్లాలి. మూడో మాటగా తండ్రి దయలో వర్ధిల్లాలి. నాలుగో మాటగా తల్లి దయలో వర్ధిల్లాలి. ఐదో మాటలో దేవుని దయలో మనము వర్ధిల్లాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, యాకోబు దేవుని నామము ఎందుకు నిన్ను ఉద్ధరిస్తుందంటే, యాకోబులో దేవుడు ఏం చూశాడంటే, యాకోబులో ఉన్నటువంటి గుణ లక్షణాలను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 28వ అధ్యాయములో తండ్రి మాట విన్నవాడుగా, 27వ అధ్యాయములో తల్లి మాట విన్నవాడుగా, 26వ అధ్యాయములోనేమో దేవుడి మాట విన్నవాడిగా మనమందరమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. స్తోత్రం, హల్లెలూయా. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఎట్లా దాసుడయ్యాడంటే, ఒక రోజునంట దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి, యాకోబు కలగూర వంటకం వండుకుంటున్నాడంట. 25వ అధ్యాయములో 29వ వచనం నుండి చదువుతాము. అతడు కలగూర వంటకం వండుకొనుచుంటే ఏశావంట అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము నాకు దయచేసి నాకు పెట్టుమని. ఈ లోకంలో మనిషి యొక్క జీవితానికి నష్టం కలిగించేది ఏంటంటే, ఏదైతే ఎర్రగా కనపడుతుందో, ఏదైతే అందంగా కనపడుతుందో, ఏదైతే చూడముచ్చటగా కనపడుతుందో, దానంతటి వలన ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏ భేదమును లేదు, అందరూ నష్టపోయినటువంటి పరిస్థితులే. ఇప్పుడు మీరు చూడండి, ఏశావు అంటున్నాడు, ఆ ఎర్రగా ఉన్నది నాకు కొంచెము పెట్టు, నేను అలసిపోయాను, నేను పొలములో నుండి వచ్చాను, నా జీవితంలో నేను ఎంతగానో ఇప్పుడు నెమ్మది లేక, ప్రశాంతత లేక, ఎంతగానో ఆకలితో అల్లాడిపోతున్నాను, కొంచెము దయచేసి నాకు పెట్టండి అని అడిగితే, ఇదే నాకు మిక్కిలి అనుకూలమైన సమయం అనుకున్నాడు. ఎవరు? యాకోబు ఏమంటున్నాడో తెలుసా? 31వ వచనంలో, నేను నువ్వు కోరుకొనిన ఈ ఎర్రనిది నీకు పెడతా. కండిషన్ ఏంటంటే, నేను నీకు ఇది పెడితే నువ్వు నాకు ఇంకొకటి పెట్టాలి. ఏం పెట్టాలి? నీకేం పెట్టాలి నాయన చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తా అంటున్నాడు. ఏంటయ్య అంటే, ఏమి లేదు నాయన, జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్ము. నీ జ్యేష్ఠత్వం, నువ్వు పెద్దవాడువు,
పెద్దవాడు అంటే పెట్టే స్థితిలో ఉండేవాడు, అడిగే స్థితిలో ఉండేవాడు పెద్దవాడు కాదు. నువ్వు పెద్దవాడవు, నువ్వు జ్యేష్ఠుడవు, నువ్వు పెట్టే స్థితిలో ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను నీకు ఇవ్వాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అనగా ఏశావు ఇంకేం ఆలోచన చేయలేదు. ఆయన మారు మాట పలకకుండా తన మనసులో తాను ఇలాగ అనుకుంటున్నాడంట, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు, నేను చచ్చిపోతున్నాను కదా, నేను చనిపోతున్నాను కదా, ఇంకా నాకు జ్యేష్ఠత్వం ఎందుకు. మీరు లోకంలో ఎవరినైనా చూడండి, కింద పడేసి కన్నులు తింటుంటే కూడా చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా పైసెయ్యి నాదే అంటాడంట. వీడు కింద పడ్డాడు, కొట్టేవాడేమో పైనుండి గుద్దుతున్నాడు, వీడిక్కడేమో కింద ఉండి పైసెయ్యి. లోకంలో మనుషులందరూ పై చేయి నాదే కావాలనుకుంటూ ఉంటే అసలు పై చేయిగా ఉండాల్సిన ఏశావు ఏమంటున్నాడంటే, ఇంకా నాకెందుకు, నేను చచ్చిపోవచ్చున్నాను కదా, ఇక నాకు పై చెయ్యి అక్కర్లే, కింది చెయ్యి అక్కర్లే, ముందు ఆ ఎర్ర ఎర్రగా ఉన్నది కావాలనుకున్నాడు. ఆ ఎర్ర ఎర్రగా ఉన్నదంట యాకోబు అదిగో అతనికి ఇచ్చాడు. అతనికి ఇచ్చి ఈ ఏశావు దగ్గర ఉన్న జ్యేష్ఠత్వమునంట కొనుక్కున్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్నాడు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కోసమై అమ్ముకున్నవాడుగా మనము ఏశావును చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కూటి కోసం అమ్ముకోకూడదు, కూటి కోసం జీవితంలో విలువలను పోగొట్టుకోకూడదు, కూటి కోసం ఈ భూమి మీద ఎవ్వరు కూడా దేని కొరకు ఆరాట పడడం అనేది మంచిది కాదు. ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు. ఎందుకు ఇతడు భ్రష్టుడు అని అనవలసి వచ్చింది అంటే, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడు, దేవుని మాట విననొల్లని వాడు, దేవుడు చెప్పిన దానికి లోబడనొల్లని వాడు. దీవెన రావాలంటే ఏం కావాలి? మాట వినాలి. ఏమండి, దీవెన రావాలి అంటే చెప్పినట్లు చెయ్యాలి. అమ్మ దీవెన రావాలంటే ఏం చేయాలి? ఏమండి, అమ్మ దీవెన రావాలంటే అమ్మ చెప్పినట్లు చేయాలి. 2-3 కూతుర్లు ఉంటే ఇక ఆ అమ్మ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒక కూతురు ఉంటే ఏడిపే, 2-3 కూతుర్లు ఉంటే మాత్రం నువ్వు కాకపోతే ఇంకో కూతురు. మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు ఇద్దరు ఏశావు కొడుకే, యాకోబు కొడుకే. ఇక్కడ వీళ్ళిద్దరూ ప్రేమించటం విషయంలో మీరు జ్ఞాపకం చేసుకుని, ఒకరినేమో ప్రేమించడానికి బాధపడుతున్నారు, ఇంకొకరినేమో ప్రేమించడానికి భలే ఇష్టపడుతున్నారు. ఎందుకయ్యా అంటే ఆ ఇద్దరు వీళ్ళే కదా కన్నది, ఎందుకు వీళ్ళు ఇది పక్షపాతం అన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ నిజానికి వాళ్ళు పక్షపాతము చూపటం లేదు. ఎందుకంటే ఆ పిల్లలే పక్షపాతం చూపిస్తున్నారు. పిల్లల పక్షపాతం ఏమో తెలియడం లేదు, కానీ అమ్మ పక్షపాతం మాత్రం అర్థమవుతుంది. మా అమ్మ నన్ను సరిగ్గా చూడదండి. మా అమ్మ నన్ను భలే టార్చర్ పెట్టేస్తుందండి. ఎందుకు టార్చర్ పెడుతుంది? అమ్మ ఎందుకు టార్చర్ పెడుతుంది? నాన్న ఎందుకు టార్చర్ పెడతాడు? దేవుడు ఎందుకు నిన్ను అంత పట్టించుకోకుండా ఉంటాడు? పెద్దలు ఎందుకు నిన్ను ఒక రకంగా చూస్తున్నారు? గురువులు ఎందుకు నీ విషయంలో కొంచెం జాగ్రత్త పడుతున్నారంటే, నీ దగ్గర ఉండవలసిన మంచి లక్షణము లేదు. ఏ మంచి లక్షణం అది? మాట వినే మంచి లక్షణం లేదు. లోబడి చెప్పింది చెప్పినట్టుగా చేసేటటువంటి లక్షణము లేదు. అందుకే యాకోబును గూర్చి తండ్రి దీవెన కలిగిన వాడుగా, రెండవది తల్లి దీవెన కలిగిన వాడుగా,
మూడవది దేవుని దీవెన కలిగిన వాడుగా. నాలుగవది మీరు జ్ఞాపకం చేసుకునండి, పెద్దల దీవెన కూడా మనం చూడగలుగుతాం. పెద్దల దీవెన ఉంటేనే పెళ్ళి అవుతుందంట. స్తోత్రం, హల్లెలూయా. పెద్దల దీవెన లేకపోతే పెళ్ళి జరగదు, అంత ఘనంగా జరగదు. అందుకే ఇప్పుడు పెద్దల దీవెన కూడా మనకు కావాలి. ఆ మాట నేను ఎందుకు చెప్పానంటే, పెద్దవాడైనటువంటి లాబాను ఈ యాకోబును చూసి యాకోబుతో అంటాడు, అయ్యా నేను నిన్ను నా దగ్గర జీతానికి పెట్టుకుంటాను, పనికి కుదుర్చుకుంటాను, కొలువులో చేర్చుకుంటాను, కానీ నీకు జీతం ఏంటయ్యా అంటే ఏం చెప్పాడు? ఏం లేదు నాయన, నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తా, కానీ నువ్వు నాకు నా మనసులో కోరిక తీర్చాలి. ఏమిటయ్యా అంటే రాహేలును నాకు పెళ్లి చెయ్యాలి. ఏంటంట? బైబిల్లో ఉన్నమాట. మీరు ఆ మాటను జ్ఞాపకం చేసుకునండి. 29వ అధ్యాయములో యాకోబు 15వ వచనం చదువుదాం. నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా, నీకేం జీతం కావాలనో చెప్పుమని యాకోబును అడిగాను. స్తోత్ర. ఎవరు అడిగారు? లాబాను అడిగాడు. ఈ లాబాను పెద్ద ఆయన చిన్న ఆయన? ఏమండి, పెద్ద ఆయన. ఈ పెద్ద ఆయన వరుసగా ఏమవుతాడంటే అమ్మ యొక్క అన్నానండి, లేకపోతే తమ్ముడనండి. ఏమండి, ఒక మేనరికము బంధుత్వం కలిగిన వ్యక్తి పెద్ద ఆయన. ఇప్పుడు పెద్ద ఆయన దయ లేకపోతే యాకోబు యొక్క స్థితి ఏమవుతుందో మీరు చూడండి. ఇక్కడ దేవుని దయ కలిగిన వాడు, అమ్మ దయ పొందినవాడు, నాన్న దయ పొందినవాడు, ఒక పెద్ద ఆయన దయ పొందినవాడు గనుక ఇతనికి తన జీవితంలో ఒంటరితనము తొలగిపోయి ఇతడు ఆశీర్వదింపబడుటకు కారకుడు అయినట్లుగా మనము ఈ 15, 16, 17 వచనాలు మనము చదువుతాం. నీకేమి జీతం కావాలనో చెప్పయ్యా అని లాబాను యాకోబును అడిగితే, లాబానుతో ఆయన ఏం చెప్పాడో తెలుసా? యాకోబు రాహేలును ప్రేమించాడు గనుక, యాకోబు రాహేలును ప్రేమించాడు గనుక ఆ పెద్ద ఆయనతో విధేయతతో చెప్పుతున్నాడు. తన విషయాన్ని అంతటిని చెప్పుతున్నాడు. అయ్యా, నేను నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరాలు కొలువు చేసేదను. స్తోత్ర. ఏమండి, ఇప్పుడు ఎవరి మాట చొప్పున? లాబాను మాట చొప్పున. చూడండి, మాట విన్నాడు, ఆయన చెప్పినట్లు కొలువు చేశాడు. చెప్పినట్లు మాట విన్నాడు, చెప్పినట్లు కొలువు చేశాడు. ఇప్పుడు మాట విన్నందుకు, కొలువు చెప్పినట్లు చేసినందుకు మరి ప్రతిఫలం ఇవ్వాలా వద్దా? దీవెన ఇవ్వాలా వద్దా? మాట విని కూడా, చెప్పిన పని చేసినా కూడా దీవెన ఇవ్వకుండా చెప్పించి పంపించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరన్నా ఉంటారండి? మాట విన్నవాడి జీవితంలో, మాట చెప్పినట్టు చేసిన వాడి జీవితంలో ఏ వ్యక్తి అయినా బహుగా సంతోషించి వారిని దీవిస్తారు. పిల్ల పాపలతో వర్ధిల్లుదువుగాక అంటారు. స్తోత్రం. ఇక్కడ యాకోబు జీవితంలో మనమందరం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, యాకోబును లాబాను దీవిస్తూ వచ్చాడు. మీరు జ్ఞాపకం చేసుకునండి. 18వ వచనములు అంటాడు, 19వ వచనంలో చెప్తున్న మాట, అందుకు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండు, నా దగ్గర కొలువు చేయి, నా దగ్గర పనికి నిన్ను ఏర్పాటు చేసిన పనిలో నువ్వు నమ్మకంగా పనిచేస్తే, 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తే, నువ్వు చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే, నా మాట చొప్పున నువ్వు నడుచుకున్నట్లయితే, నా మాట వినినట్లయితే, నిశ్చయంగా నీకు చేసిన ఆ మాట చొప్పున నేను నెరవేరుస్తాను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకునండి.
ఇంతవరకు మనము దేవుడి దీవెన పొందినవాడు, రెండవ మాట తల్లి దీవెన పొందినవాడు, 27వ అధ్యాయములోనేమో తల్లి దీవెన పొందినవాడుగా, 28వ అధ్యాయములోనేమో ఏమండి తండ్రి దీవెన పొందినవాడుగా, 25వ అధ్యాయం 26వ అధ్యాయములోనేమో దేవుడి దీవెన పొందినవాడుగా మనం చూస్తున్నాము. అయితే ఈ పెద్దల దయ, గురువుల దయ, తల్లి దయ, తండ్రి దయ, దేవుని దయ కలిగిన వారందరూ ఈ భూమి మీద శ్రమల పాలయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ దీవెనలు పొందడానికి మనము జ్ఞాపకం చేసుకునవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు ఎంత వినే మనసు కలిగిన వారు, ఎంత విధేయత కలిగిన వాళ్ళు, కానీ వాళ్ళందరి జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వాళ్ళు ఎన్ని శ్రమల పాలయ్యారో. ఆ విషయము 28వ అధ్యాయములో మనం 10వ వచనం నుండి చదివితే మనకి ఈ విషయం అంతా తెలుస్తుంది. చూసారా, దేవుని దయ పొందడానికి, దేవుని దయ పొందాలంటే దేవునితో సహవాసం చేయాలి. అమ్మ దయ పొందాలంటే అమ్మకు అందుబాటులో ఉండాలి. అమ్మకు అందుబాటులో ఉండాలి. అమ్మ చెప్పిన మాట వినాలి. అమ్మ చెప్పిన పని చేస్తే దీవెన వస్తుంది. ఇప్పుడు నాన్న మాట వినాలి. నాన్న చెప్పిన పని చేస్తే నాన్న దీవెన వస్తుంది. ఇప్పుడు పెద్దల మాట వింటే, పెద్దలు చెప్పినట్టు చేస్తే పెద్దల దీవెన వస్తుంది. గురువుల మాట విని గురువుల దగ్గర గురువులు చెప్పినట్టు చేస్తే గురువుల దీవెన వస్తుంది. కానీ ఇతడు అన్ని విషయాలలో దీవెన పొందినవాడుగా కనబడుతున్నాడు. కానీ ఇతడు పడిన శ్రమలు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చూస్తాం. ఇప్పుడు గురువులు దూరం అయిపోయారు, పెద్దలు దూరం అయిపోయారు, నాన్న దూరం అయిపోయాడు, అమ్మ దూరం అయిపోయింది. అమ్మ దూరమైంది, నాన్న దూరమైంది, గురువులు దూరం అయిపోయారు, పెద్దలు దూరం అయిపోయారు. ఈ లోకంలో మానవ మాతృలు అందరూ దూరమైన సృష్టికర్త అయిన దేవుడు మాత్రము విడిచిపెట్టేవాడు కాదు, మరచిపోయేవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు మానవ మాతృలు గనుక, వీరు అన్ని కాలాలలో ఉండలేరు గనుక, మానవ మాతృలు అన్ని చోట్ల ఉండలేరు గనుక, ఉంటే మానవ మాతృలు కూడా అన్ని చోట్ల ఏకకాలంలో ఉండగలిగితే, ఏమండి, మానవ మాతృలు అన్ని కాలాలలో అన్ని చోట్ల ఉండగలిగితే అత్తగారింటికి పోయిన కూతురు వెంటనే వెళ్ళిపోయి అక్కడ ఏ కష్టం వచ్చినా వెళ్ళి పని చేసేస్తారు. కానీ ఉండగలమా? ఉండలే. ఇప్పుడు కొడుకుకు ఏదో కష్టం వచ్చింది, ఎక్కడో ఉన్నాడు, దూర ప్రాంతంలో ఉన్నాడు, వెళ్ళగలరా? ఎందుకంటే స్థలం వేరు, పరిస్థితులు వేరు. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ పెద్ద, ఏ గురువు కాలాలను దాటి అధిగమించి ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. కానీ సృష్టికర్త అయిన దేవుడే కాలాలను దాటి వెళ్ళగలడు, స్థలాలను దాటి వెళ్ళగలడు. ఏ పరిస్థితులలోకైనా ఆయన మనకందరికీ సమీపముగా ఉండగలిగిన వాడు సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి యాకోబు యొక్క జీవితంలో ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, తల్లి దీవెన పొందాడు, నాన్న దీవెన పొందాడు, అలాగే లాబాను యొక్క దీవెన పొందడానికి సిద్ధపరచబడ్డాడు, పెద్దల దీవెనలు పొందడానికి సిద్ధపరచబడ్డాడు. అయితే ఇతని జీవితంలో ఆశీర్వాదకరానికి ముందుగా అతడు ఈ 10వ వచనం 28వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివితే అనేక రకాల శ్రమలు అనుభవించిన వాడుగా మనము జ్ఞాపకం చేసుకుంటాము. మీరు చూడండి, అమ్మకు దూరం అయిపోయాడు, నాన్నకు దూరం అయిపోయాడు. కానీ వాగ్దానం ఏంటి? దీవెన ఏంటి? నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించబడతావు, నిశ్చయంగా నీ సంతానం వృద్ధి చెందుతుంది, నిశ్చయంగా నీవు ఈ దేశాన్ని ఆక్రమించుకుంటావు, స్వతంత్రించుకుంటావు, నిశ్చయముగా నీవు నీ రాజ్య స్థాపన కొరకై నీవు ప్రాకులాడుతావు, నీవు మరలా తిరిగి నీ స్వదేశానికి నువ్వు వచ్చేస్తావు
ఈ వాగ్దానం అంతా పొందిన ఈ వ్యక్తి జీవితంలో ఒంటరితనం అనుభవించాల్సి వచ్చింది. ఒంటరితనము. మీరు చూడండి, అతడు ఒంటరిగా చేరి ఉండి అరణ్యములో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటండి. ఆ అరణ్యములో మీరు ఒంటరితనములో ఉన్నప్పుడు, అరణ్యములో ఒంటరితనముతో ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండగలుగుతారు? ఏమనుకుంటాను చెప్పండి. అమ్మ దీవెన ఏమైపోయిందో, అమ్మ నాన్న దీవెన ఏమైపోయిందో. సరే, వీళ్ళ దీవెనలు పక్కకు పెట్టండి. సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి దీవెన ఏమైంది? దేవుడు అన్నాడు కదా, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని దేవుడే వాగ్దానం చేశాడు కదా. దేవుని వాగ్దానం ఏమైపోయింది? అసలు ఉన్నాడా దేవుడు? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఈ ఒంటరితనాన్ని చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? దేవుడు ఉంటే నా జీవితంలో ఈ శ్రమలు నేను భరిస్తుంటే, ఈ శ్రమల పాలవుతుంటే, ఈ కష్టాలు అనుభవిస్తుంటే, ఇదిగో ఇంత ఇబ్బందులు నేను అనుభవిస్తుంటే దేవుడు ఎందుకు ఊరకు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని అనేక రకాల సందేహాలు వస్తాయి కదా. ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఉన్నావా దేవా? ఉన్నావా? ఎన్ని మెట్లెక్కినా ఎందుకు కానరాకుండా ఉంటున్నా? ఉన్నావా? నువ్వు ఉన్నావా? నా ఒంటరితనంలో ఇప్పుడు అమ్మ లేకుండా పోయింది, నాన్న లేకుండా పోయింది, నేను దిక్కులేని అనాథనైపోయాను. నేను అనాథనైన నాకు సంతాన వృద్ధి ఎలా అవుతుంది? అంటే నువ్వు చేసిన మాటలన్నీ ఇసుకలో రాసిన రాతలేనా? నీటి మూటలేనా? నీటిని మూట కడితే ఉంటుందా? ఇసుకలో రాత రాస్తే ఉంటుందా? ఉంటుందండి. మరి ఇప్పుడు రాత ఎక్కడ రాయాలి చెప్పండి? నోట్స్లోనన్నా రాయాలి, బండ మీదనన్నా చక్కబడాలి. అందుకే సమాధుల కాడికి పోయి చూడండి, బండలు కనపడతాయి, చక్కబడిన బండలు. ఆ బండల మీద ఏం కనపడుతుందో? జననము, మరణము, పేరు, ఆయన బ్రతికిన కాలము ఎంత చక్కగా రాసి పెడతారో. అలా కనబడాలి అంటే రాసి పెట్టినటువంటి రాత చెరగనిదై ఉండాలి. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని చేవరాత మన జీవితాలలో ఎన్నడూ చెరగదు. హల్లెలూయా. తల్లి గర్భములో పిండముగా రూపింపబడినప్పుడు దేవుడు నీ తలరాత రాసి లోకంలోకి పంపాడు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ తలరాత రాశాడు. నువ్వు దేవునికి లోబడితే, దేవునికి విధేయత చూపితే నీ తలరాత ఏమిటో దేవుడు నీకు బయలుపరుస్తాడు. స్తోత్రం. ఒంటరిని అయిపోయాను, దిక్కులేని దాననైపోయాను, అనాథనైపోయాను, నాకు ఏం తెలియటం లేదు, దిక్కు తోచటం లేదు, ఇక బ్రతకటం కంటే చావటం మేలు అనుకుంటే నువ్వు దేవుని మాట వినేదానవు కాదు, వినేవాడవు కాదు, లోబడేవాడవు కాదు. దేవునికి నువ్వు లోబడేవాడవు అంటే, దేవుని మాట వినేవాడవు అయితే నీకు కలిగిన అన్ని విషయాలలో దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతకాలి. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నిర్మించిన దేవుడు, తల్లి గర్భములో నిన్ను సృజించిన దేవుడు, నీ ఎడల ఒక ప్రణాళిక, ఉద్దేశమును కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు నీ జీవితంలో ఇదిగో ముందుగానే నీ మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. చిన్నవాడా, నువ్వు చిన్నవాడవే కావచ్చు, కానీ నువ్వు పెద్దవానికి బాసుగా ఉంటావు. స్తోత్రం. పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఉంటాడు. ఇది యాకోబు యొక్క జీవితంలో దేవుడిచ్చిన దీవెన. కానీ యాకోబు జీవితంలో మొదట అన్ని రకాల దీవెనల కంటే ముందు
ఇతడు బహు శ్రమల పాలైనట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలలో చదువుతున్నాం. మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, అతడు ఒంటరి వాడయ్యాడంట. అతడు ఆ రోజు హారానులో అక్కడ బస చేశాడంట. ప్రొద్దుగుంకినప్పుడంట, ఆ రాత్రి వేళ అతడు నిలిచిపోయినప్పుడంట, ఆ ఒంటరితనములో అతడు బహు బాధ నొందుచుండగా అతనికి దేవుడు ఒక దర్శనమిచ్చాడు. స్తోత్రం. దేవుడు అతనికి ఒక కలను చూపించాడు. అందులో ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన మీద పై భాగములోనేమో మహోన్నతుడైన యెహోవా దేవుడు అక్కడ నిలిచి ఉన్నాడు. ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలంట ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఆ 13వ వచనములు అంటాడు, 28, 13వ వచనములో, దేవుడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును నేను నీకు ఇచ్చేదను. స్తోత్రం. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను. నీవు పడమటికి నీ తూర్పున తట్టునకును, నీవు నిశ్చయంగా ఉత్తరపు దక్షిణపు తట్టునకును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ కూడా నీ మూలముగా ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ఎప్పుడు పలుకుతున్న మాట? ఒంటరితనములో ఉన్నప్పుడు, జీవితంలో వేదనామయుడుగా బ్రతుకుతున్నప్పుడు, జీవితంలో నిరాశ నిస్పృహలతో కొట్టిమిట్టాడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు దేవుడు యాకోబునకు దర్శనమిచ్చి కలలో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిశ్చయంగా నీకు తోడుంటాను, నిశ్చయంగా నిన్ను మరలా ఈ ప్రాంతానికి నేను నిన్ను తీసుకొస్తాను, ఈ మాట ఇచ్చి దీన్ని నీతో చెప్పినది నేను నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని దేవుడు యాకోబుతో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామందికి దీవెనలు అయితే కావాలి. ఏం కావాలంట? దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి, లోకంలో ఘనత కావాలి, ఈ సమాజంలో అంతస్తుండాలి, ఉన్నత స్థితి కలగాలి, ఇవన్నీ కావాలి, అన్నీ కావాలి. కానీ మనిషికి ఏమి ఇష్టం లేదంటే శ్రమలంటే ఇష్టం లేదు, కష్టపడడం అంటే ఇష్టం లేదు, బాధలంటే ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, ఒంటరితనం అంటే అసలే ఇష్టం లేదు. మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకునండి. ఒంటరి అయిన వానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంట? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడు. స్తోత్రం. బలగం ఉన్న వాళ్ళందరేమో దేవుని విడిచిపెట్టారు. ఏమున్న వాళ్ళంట? బలగం ఉన్న వాళ్ళందరేమో దేవుణ్ణి విడిచిపెట్టారు. అందరు తోడున్నారు, స్నేహితులు తోడున్నారు, బంధువులు తోడున్నారు, భార్య తోడుంది, బిడ్డలు తోడున్నారు, అందరూ తోడున్నారు అనుకున్న వాళ్ళందరేమో దేవుని విడిచిపెట్టారు. ఒంటరైనోడేమో దేవుణ్ణి పట్టుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరికి దేవుడు? అందరిని కలిగిన వాళ్ళకు దేవుడా? ఏమండి? ఎవరు లేక ఒంటరి అయిన అనాథకు దేవుడా? ఏమండి? మీరు జ్ఞాపకం చేసుకున్న ఎవరికి దేవుడు? యేసయ్య అందరికీ ప్రభు అండి అని వాక్యం చెప్తామా? ఉంది కదా. మరి యేసు క్రీస్తు అందరికీ ప్రభువే, కాదన్నది ఎవరు? కానీ అందరికీ దేవుడు సమీపంగా లేడు. అందరికీ దీవెనలు ఇవ్వడానికి దేవుడు అందరికీ సమీపంగా లేడు. దేవుడు దీవెనలు ఇవ్వడానికి ఎవరికి సమీపంగా ఉన్నాడు అంటే, ఎవరైతే దేవుని మాట విని, ఎవరైతే దేవునికి లోబడి దేవుడు చెప్పినట్లు చేయగలుగుతున్నారో వారి తలల మీదకి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలపు వేళ ఇదిగో మనమందరమును జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన మాట, ఆపత్కాలమునందు
అన్నాడు. అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు అని అనలేదు. అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు మనకు దేవుడు గుర్తురాడు. ఆరోగ్యం బాగుంటే దేవుడు గుర్తురాడు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే మన జీవితాలలో దేవుడు గుర్తురాడు. అయితే పోతే పోనీయండి, కానీ ఒక్కసారన్నా గుర్తు చేసుకోండి. ఎప్పుడంటే ఆపత్ కాలమునందు దేవుడు ఒక్కడున్నాడు, ఆయన నమ్మదగిన సహాయకుడు. స్తోత్ర, హల్లెలూయా. కానుపు కాలంలో రెబెక్కమ్మ ఎక్కడికి వెళ్ళిందంట? దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు వయసు వచ్చినటువంటి యాకోబు ఎక్కడికి వెళ్ళాడంట? లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే లాబాను దగ్గరకు వెళ్ళాడు. మీరు జ్ఞాపకం చేసుకున్నాను, దేవుని దీవెన ఈ భూమి మీద మనుషులముగా మన మీదికి రావాలి అంటే నిశ్చయంగా మనకుండవలసిన లక్షణాలు రెండు. ఒకటి, వినే మనసు కలిగి ఉండాలి. రెండవది, మనము చెప్పిన పని తూచ తప్పక చేసేవారముగా ఉండాలి. హల్లెలూయా. మాట వినే స్వభావమే గనుక నీకుంటే, చెప్పిన పని చేసే స్వభావమే గనుక నీవు కలిగి ఉంటే, నిశ్చయముగా నీవు నీ జీవితమంతయును అనేకులకు ఆశీర్వాదకరముగానే ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో సంవత్సరములు జరుగుచుండగా దేవుడు తన కార్యమును జీవితాలలో నూతన పరచాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం. ఈ 2026లో మనందరి జీవితాలలో ఏం కావాలని కోరుకుంటున్నాడంట? ఏం కావాలని కోరుకుంటున్నాడంటే నూతన పరచబడాలి. ఏ విషయంలో నూతన పరచబడాలి? ఏ విషయంలో నూతన పరచబడాలి? మీరు బైబిల్ గ్రంథమును చూడండి. ఇదిగో యాకోబు దేవునిని సంతోషపరచవలసిన వ్యక్తిగాను, అమ్మను సంతోషపరిచిన వ్యక్తిగాను, నాన్నను సంతోషపరిచిన వ్యక్తిగాను, పెద్దలను సంతోషపరిచిన వ్యక్తినిగాను, ఉపదేశము చేసినటువంటి గురువులను సంతోషపరచిన వ్యక్తినిగాను మనమందరం ఈ పరిశుద్ధ లేఖనాలలో యాకోబును గురించి చెప్తున్నాము. ఇప్పుడు ఎవరి నామము ఉద్ధరిస్తుందంట? యాకోబు దేవుని నామం. యాకోబు దేవుడని ఎందుకు చెప్పుకున్నాడంటే, యాకోబు అంటే మోసగాడు కాదు నాయనా. యాకోబు అంటే నా మాట విని నా చిత్తమును నెరవేర్చువాడు. దావీదును గురించి దేవుడే అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను. అందుకే దావీదు అంటే దేవుడికి ఇష్టడు, యాకోబు అంటే దేవుడికి ఇష్టడు. యాకోబు అంటే ఏశావు యాకోబులలో ఇద్దరిలో ఎవరమ్మా నీకు ఇష్టలు అంటే రెబెక్కమ్మ వెంటనే చెప్తుంది, నా చిన్న కుమారుడైన ఇస్సాకు అంటేనే, యాకోబు అంటేనే నాకు అధికమైన ప్రేమ. ఎందుకంటే వాడు నా మాట వింటాడు. స్తోత్రం. వాడు నా మాట వింటాడు, నేను చెప్పిన ప్రతి పనిని చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ దేవుడి దీవెన, అమ్మ దీవెన, నాన్న దీవెన ఇతని మీదకి వచ్చినందుకు ఇతనికి అన్నయే శత్రువయ్యాడు. దీవెన నీ మీద కనబడితే నువ్వు అందరికి శత్రువే. స్తోత్రం. అందుకే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పడేసుకోరు, కనబడకుండా దాచుకుంటారు. బంగారం ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టరు. బహు జాగ్రత్తగా నీ దగ్గర బంగారం ఉందని తెలిస్తే, చెప్పండి, నీ దగ్గర ధనం ఉందని తెలిస్తే, నీ దగ్గర విలువైనది ఉందని తెలిస్తే, ఇక తెలిసిన కాడి నుండి ఇక నువ్వు వాళ్ళకు శత్రువే. ఇక నీ మీద చూపు మారిపోద్ది. అమ్మో, ఆమెతో మనం పోటీ పడలే. దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదాలన్నీ ఒక వ్యక్తి మీదికి రావాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన రెండే రెండు లక్షణాలు
యాకోబులో నుండి మనకు తెలియచేస్తున్నాడు. అతడు మాట వినేవాడు, చెప్పినట్లుగా చేసేవాడు. మరి యాకోబేమో మాట వినేవాడు, చెప్పినది చేసేవాడు. మరి ఏశావు మాట వినడు, వద్దురా అంటే నేను అటే పోతా, కనానుకు పోవద్దయ్యా అంటే కనానుకే పోతా అంటాడు. మరి ఇంకెట్లా వస్తుంది దీవెన? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల ఈ 2026లో నీ ఎడల ఒక నిత్య ప్రణాళిక, నూతన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఫలింప చేయాలని, నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా నిలబెట్టుకోవాలని, నిన్ను యాకోబు వలె ఆశీర్వదించాలని దేవుడు నీ మీద ఉద్దేశం కలిగి ఉన్నాడు. గనుక ఈ 2వ ఆదివారపు సందేశంగా మనమందరం యాకోబును గూర్చి గ్రహించగలుగుతున్నాం. స్తోత్ర, హల్లెలూయా. మనమందరమును కూడా యాకోబులాగా ఈ 5 రకాల దీవెనలు, దేవుడి దయ, అమ్మ దయ, చెప్పాలి, నాన్న దయ, తర్వాత పెద్దల దయ. ఈ పెద్దల దయలో భర్త కూడా ఉంటాడండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పెద్దల దయలో ఎవరు ఉంటారంట? భర్త కూడా ఉంటాడు. పెద్దల దయ అంటే ఇక బయట ఉన్న పెద్దలే అని అనుకోబాకండి, ఇందులో భర్త కూడా ఉంటాడు. తర్వాత గురువుల దయ. ఈ 5 ఏళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ 5 రకాల దీవెనలు మీ మీద ఉంటే మీరు మీ హృదయంలో నెమ్మది కలిగి దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతారు. హల్లెలూయా. ఇక ఏ కలవరం ఉండదో. కాబట్టి మనమందరమును యాకోబును దీవించిన ఆ దేవునినే మనము ఏ స్థితిలో ఉన్నా, ఒంటరితనములో ఉన్నా, ఏ సమస్యలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, యేసయ్యకు మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో బ్రతుకుదాం. అటు కృప దేవదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సాక్ష్యమిచ్చేదా